ఈరోజు మనకి సమ్ జనరల్ డిస్కషన్ అంటే 8th హౌస్ పార్ట్ 2 నెక్స్ట్ ఎప్పుడని చెప్తాను. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళ జనరల్ డిస్కషన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆస్ట్రాలజర్గా మనం కొన్ని హద్దులు అనేది మనం గీసుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటానికి చాలా రకాలు చెప్తుంటారు. మనం ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అవి చాలా ఇంపార్టెంట్ ఆ రూల్స్ అనేవి. ఇంకా జనరల్గా ఏంటంటే ప్రెడిక్షన్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, ఏదైనా సరే ఒక హౌస్ని జస్టిస్ చేసేటప్పుడు మనకి లాస్ట్ క్లాసెస్లో చెప్పాను కదా, ప్రతి భావానికి 6 8 వాళ్ళు డెత్ పాయింట్ తీసుకోండి అని. అది జనరల్గా. ఇప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు పర్సన్ వచ్చారు, చార్ట్ చూడంగానే మ్యాక్సిమం ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే ఏం దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అతను ఏ భావాధిపతి, ఇలా ప్రిడిక్షన్ చేస్తుంటారు. ఇది క్వైట్ కామన్, ఎవ్రీ ఆస్ట్రాలజర్ ఇట్లాగే చేస్తుంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వచ్చి ప్రాబ్లం చెప్పారు అనుకోండి, ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ ఇది ఎందుకు అయింది, ఒక గోచారంలో ఏమైనా గ్రహం చూస్తుందా, శని ఏమైనా చూస్తున్నాడు, ఇట్లా ఏంటంటే ఎత్తుక్కుండా మొదలు పెడతారు రాష్ట్రాలు. ఎవ్రీ ఆస్ట్రాలజర్ అలాగే చూస్తుంటాడు. కొన్ని బేసిక్ రూల్స్ మర్చిపోతుంది. ఇప్పుడు ఒక పంచమాధిపతి దశ వచ్చింది, లేదా ఒక దశమాధిపతి దశ వచ్చింది, మనం ఏం చెప్తాం మామూలుగా, చాలా బాగుంటుందండి మీకు అని చెప్తాం. ఇది పాజిటివ్ ఆస్ట్రాలజీ. నీకు సంతానం కలిగే అవకాశాలు ఉంటుంది, నీ పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయింది, అర్థమైనా, నీకు కోణాధిపతి దశ నడుస్తుంది, బాగా కలిసి వస్తుంది. ఇదే ఎవరని చెప్పారు. ఇలా దశమాధిపతి చూసుకున్నాం, మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, మీ కెరీర్లో బాగా సెటిల్ అవుతారు, మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇట్లా చెప్తుంది. ఇది జనరల్ ప్రెడిక్షన్. ఎవరైనా, మీరైనా కాదు నేనైనా కాదు, ఫస్ట్లో ఆస్ట్రాలజీ నేర్చుకుని ఎవరైనా సరే, కొత్తగా నేర్చుకుని ఎవరైనా ఇట్లాగే చెప్తారు. ఇది కామన్ ప్రెడిక్షన్. కానీ క్లయింట్ వచ్చాడుగా మనకి, ఏదో ఒక సమస్య తీసుకొని వస్తాడు, ఇంకా అక్కడి నుంచి మన పొరపాడైంది, ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏ దశ నడుస్తున్నా, ఏ అంతర్దశ నడుస్తున్నా కూడా సమస్య అనేది వస్తూనే ఉంది. అంత అద్భుతమే ఉండదు, కొన్ని బాగుంటే కొన్ని బాగోవు. లగ్నాధిపతి దశ నడుస్తుంది, కొన్నిటికి బాగుంటుంది, కొన్నిటికి బాగోదు. ద్వితీయాధిపతి దశ నడుస్తుంది, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ఇట్లాగా ఏ భావాధిపతి, చివరికి భాగ్యాధిపతి దశ నడిచినా కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని విషయాలు బాగోవు. ఆస్ట్రాలజర్గా మనకు అన్నీ తెలియాలి, ఏది బాగుంది ఏది బాగోలేదు. దీనికి మనం మళ్ళీ వెళ్ళి ఏంటంటే, మళ్ళీ లగ్నాత్ శుభులు ఎవరు, లగ్నాత్ యోగకారకులు ఎవరు, ఇలా మనం ఎత్తుక్కుంటా ఉంటాం. ఇది మనకి కామన్గా వచ్చే అలవాటే. చాలామంది ఆస్ట్రాలజర్స్ డీప్గా ఆలోచించరు, ఒకటి లాజికల్గా థింక్ చేయరు. ఆస్ట్రాలజీ అనే పేరులో ఉంది లాజిక్స్ అని, ఆస్ట్రాలజిక్స్, ఆస్ట్రాలజీ. ఈ లాజిక్స్ ఎలా తీయాలి మనం అంటే, మనకు మహర్షులు చెప్పిన లాజిక్స్ ఏంటి, వాళ్ళు బేసిక్స్ ఏం చెప్పారు, ఆ బేసిక్స్ని ఇక్కడ ఎలా యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు మనకి మహర్షులు ఏం చెప్పారు అంటే, శుభగ్రహాలు, శుభగ్రహాల గురించి మాట్లాడతాం. శుభగ్రహాలు ఏమంటే మనకి గురు శుక్రులు ఇద్దరు, ఇంకా చంద్రబుధులు. చంద్రబుధులు వాళ్ళ క్షీణతను బట్టి, లేదా బుధుడి యొక్క కంజంక్షన్ బట్టి వాళ్ళు శుభులు అశుభులు అని మనకి, వాళ్ళు న్యూట్రల్ అవుతారు. ఎవరో చంద్రబుధులు న్యూట్రల్ శుభంలో, అయితే శుభుడు అవ్వచ్చు, లేకపోతే అశుభుడు అవ్వచ్చు. గురు శుక్రులు అయితే ఫిక్స్ మనకి శుభులు. ఇంకా మనకి శని కుజులు రాహుకేతువులు. ఈ శని కుజులు అయితే ఫిక్స్డ్గా అశుభులే నైసర్గికంగా, న్యూట్రల్గా ఉండేది రాహుకేతు. అయితే రాహుకేతువులు శుభులు అవ్వచ్చు, లేకపోతే అశుభులు అవ్వచ్చు. ఎప్పుడైనా రాహుకేతువులు న్యూట్రల్,
అలాగే శుభుల్లో గురు శుక్రులు ఫిక్స్డ్ శుభులాడు నైసర్గిక. న్యూట్రల్గా ఉండేది చంద్రబుధులు. వీళ్ళ దాంట్లో చూసుకుంటే అశుభుల్లో చూసుకుంటే ఫిక్స్డ్ అశుభులేమో శనికుజులు, న్యూట్రల్ ఏమంటే రాహుకేతు. ఇది సింపుల్గా ఒక బేసిక్. ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఒక రాహు పంచమ భావంలో స్థితి పొందాడు. ఇక్కడ రాహు ఏమయ్యాడంటే శుభుడుగా మారిపోయాడు. రాహుకి స్వయం ప్రతిపత్తి అనేది లేదు మనలాగే. ఇప్పుడు మనం జ్యోతిష్యం చేస్తున్నాం, నేను జ్యోతిష్యండి, మనమే రాహుకేతువులు మనుషులే. నేను హాస్టల్ చెప్తున్నా, నేను హాస్టల్ చదువు. లేదా నేను టీ కొట్లో టీ మాస్టర్, నేను టీ మాస్టర్. నేను ఎవరంటే టీ మాస్టర్ని. బయటకు వస్తే ఇంకో పని చేస్తున్నా, ఏ ప్లంబింగ్ పని చేస్తున్నా, లే మోరీలు చేస్తున్నా, ఆ పని చేసేవాడిని, మురికి పనులు చేసి కానీ. లేదు ఏ టాపీ పని చేస్తున్నా, నేను టాపీ వాడిని. అంటే నేను ఏ స్థానంలోకి వెళ్తే ఆ స్థానాధిపతిగా మారిపోతున్నా. అంటే నేను ఒక రాహుని లేకపోతే కేతువుని. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనే సెక్టార్లో కూర్చున్న కాబట్టి నేను ఆస్ట్రాలజీ. అంటే రాహుకేతువులు కూడా అంతే. ఫిఫ్త్ హౌస్లో కూర్చున్నాడు, నేను టీచింగ్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా, నేను ఒక లెర్నర్, నేను టీచర్ని. అంటే ఫిఫ్త్ హౌస్ అనేది బ్రాహ్మణత్వం అంటాం, నేర్చుకుంటాం చెప్పటం. ఇక్కడ నేను బ్రాహ్మణ్ అయిపోయాను. నైన్త్ హౌస్ కూడా అంతే, ఫిఫ్త్ టు ఫిఫ్త్ హౌస్ మళ్ళీ నేర్చుకుంటాం చెప్పటం. మనం ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నామో ఆ జ్ఞానాన్ని మళ్ళీ చెప్పటాన్ని బ్రాహ్మణత్వం అంటాం. ఇలాగ వర్క్ను బట్టి ఒకళ్ళ దగ్గర నుంచి కొంత లాభాన్ని పొందుతున్నా, అవతలవాడికి ఉపయోగపడుతున్నా. వైశ్యత్వం, నేను వైష్ణవుని, ఇది వైశ్యుణ్ణి. అక్కడ వైశ్యులు చేసే పని అంటే ఒకళ్ళకి ఉపయోగపడతారు, ఒకళ్ళని ఉపయోగించుకుంటారు. వైశ్యులు నన్ను నేను కాపాడుకుంటాను, ఒకరిని కాపాడుతాను, నేను క్షత్రియుడిని. ఇట్లా మనకేంటంటే నేను ఒకళ్ళకి సేవ చేస్తాను, ఇంకొకరి చేత సేవ చేయించు శూద్రుడిని. ఇట్లా మనం 4 వర్ణాలు వెళ్ళిపోయింది. అంటే మనకి ఏ భావాలకి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మనం ఎవరో రాహుకేతువులు. రాహు పంచభావంలో కూర్చున్నాడు, కోణాధిపతిగా మారిపోయాడు, ఆ భావాధిపతిగా మారాడు, ఛాయ అతను. మనం కూడా ఆ దేవుడి యొక్క ఛాయలో, అంటే దేవుడి యొక్క ఏదైతే ఉందో నీడ, అది మనిషి రూపంలో మనం వచ్చాం భూమి మీద. అంటే మన ఆత్మ యొక్క నీడ. సృష్టిలో విశ్వాత్మ ఎలాగ ఉంటాడు దేవుడు, అతని యొక్క నీడలే మనం. అంటే రాహుకేతువులు. ఇప్పుడు కొంతమంది అంటారు రాశి చక్రం అంటారు. రాశి అంటే ఒకళ్ళు అంటే పోగు చేయటం అంటారు, కుప్పేయటం అంటారు, ఇట్లా అంటారు. యాక్చువల్గా రాశి అంటే 2 అక్షరాల్లో మొదటి పదాలు తీసుకున్నాడు. రాహువులో రా, సికిలో సి, రాశి. అంటే రాహు కేతువు మధ్య ఎన్ని గ్రహాలు అయితే స్థితి పొందుతుందో ఆ గ్రహాలు రాహుకేతుల మధ్య తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మనిషి అనేది జీవితం నడుస్తూ ఉంటుంది. రాశి చక్రం అక్కడ ఉంది. అంటే రాహుకేతుల మధ్య గ్రహాల సంచారం రాశి. ఒక్కొక్కరి జాతకంలో గ్రహాలన్నీ ప్రదక్షిణలో తిరుగుతూ ఉంటాయి, రాహు విదక్షిణలోకి వస్తున్నాడు. రాహు వైపు వస్తున్నాయి గ్రహాలన్నీ. రాహు నార్త్ నోడ్ అంటాం మనం, కేతు సౌత్ నోడ్. నార్త్ నోడ్ అంటే పాజిటివ్ నోడు, కేతుదేమో నెగిటివ్ నోడు, సౌత్ నోడు. పాజిటివ్ నెగిటివ్ గ్రహాలన్నీ రాహు వైపు వస్తున్నాయి. ఈ పర్సన్ ఏ సమస్యలు వచ్చినా కూడా పాజిటివ్గా మళ్ళీ లెగుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు పడ్డా ఊరతో ప్రయాణం చేయగలుగుతాడు, ఎదుగుతాడు అని చెప్తాం. గ్రహాలన్నీ కేతు వైపు వస్తుంది. కేతు ఎదురు వస్తున్నాడు, గ్రహాల ప్రదక్షిణలు కేతువును పడతాడు. అంటే నెగిటివ్ నోడు. ఇతను జాతకంలో ఈ గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు నెగిటివ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇతను డౌన్ ఫాలింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు డౌన్ ఫాలింగ్? ఆ గ్రహాలను ఏం చేస్తూ ఉంటాడు, కేతు వైపు ఎదురు వస్తున్నాయి గ్రహాలు. రాహుని దాటేసి కేతు వైపు వస్తుంది తన ప్రయాణం ప్రదక్షిణలో. కేతు ఎదురు వస్తున్నాడు. కేతు ఏం చేస్తాడు? బ్రేకర్. ఒక్కొక్క గ్రహ భావాల్ని మన నుంచి దూరం చేస్తూ ఉంటాడు. రాహు ఏం చేస్తాడు? అటాచ్మెంట్. ఒక్కొక్క గ్రహ భావానికి సంబంధించిన మాయలోకి మనల్ని తీసుకెళ్లి బందీని చేస్తాడు రాహు. చూడు, ఎదుగుతాడు, బందీ అవుతాడు. పతనం వైపు వెళ్తాడు, బంధ విముక్తుడు అవుతాడు. ఒక్కొక్క బంధాన్ని వదిలేసుకుంటూ వెళ్తాడు. అలా బంధ విముక్తుడు చేసేది కేతు.
కేతువు ప్రయాణం చేస్తున్న గ్రహాలు ఆటోమేటిక్ ఏదో ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తా ఉంటాయి భౌతికంగా. భౌతికంగా బంధాలను విడగొట్టి అభౌతికంగా కనెక్ట్ చేస్తుంటాడు కేతు. రాహు ఏం చేస్తాడు? అటాచ్ చేస్తుంటాడు భౌతికంగా, ప్రతిబంధాన్ని భౌతికంగా అటాచ్ చేసి మాయలోకి తీసుకెళ్ళిపోతాడు. అందుకే భౌతికంగా ఎదగాలంటే మానవ జీవితంలో గ్రహాలు రాహువే ప్రయాణం చేయాలి. అభౌతికంగా ఎదగాలంటే కేతువే ప్రయాణం చేయాలి. కానీ కేతువే ప్రయాణం చేస్తున్నప్పుడు మనిషి తట్టుకోలేడు, చాలా సఫర్ అవుతుంది. అందుకే రాశి అంటాం మనం, రాశి చక్రం. రాహుకేతువులు, రాహు సిక్కిల మధ్య గ్రహ సంచారం అని, ఇది జనరల్. మళ్ళీ మనకు చెప్పారు, నాకెవరన్నారు, సింహ లగ్నానికి కుజుడు యాక్చువల్గా శుభుడే, చతుర్థాధిపతి నవమాధిపతి, కేంద్ర కోణాధిపతి వచ్చింది శుభుడు అని చెప్పి మన పరాశర మహర్షి చెప్పాడు. తులా లగ్నం చతుర్థ పంచమాధిపతి శని శుభుడే. ఈ రెండు గ్రహాలకు శుభత్వం వచ్చినాయి. లేదు కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపతి మళ్ళీ శుభుడే, ఎవరో కుజుడు. శని కూడా ఇలాగా శుభుడే అవుతున్నాడు మనకి కొన్నిటికి. ఎందుకు శుభుడు అవుతున్నారు ఆ శుభగ్రహాలు? ఎప్పుడు శుభుడు అవుతాడు? కానీ మనకి పరాశర మహర్షి మళ్ళీ చెప్పాడు నైసర్గిక అశుభులు అని. అర్థమైంది? నైసర్గిక అశుభులు. ఇప్పుడు నేను తులా లగ్నంలో పుట్టాను, నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే ఎవరినైతే జాతకుడు పీడిస్తూ ఉంటాడో ఆ పీడాకారకుడు ఒక టైంలో నన్ను వదులుతాడు, నాకు ఒక టైంలో శుభాన్ని ఇస్తుంటాడు. నాకు రాహుల శని అంతర్దశ వచ్చినప్పుడు వివాహం అయింది. ఆ శని అంతర్దశలో ఇద్దరు సంతానం కూడా వచ్చింది, స్త్రీ సంతానం. శుభాన్ని ఇచ్చాడు. ఇదే శని చతుర్థ పంచమాధిపతి తర్వాత మా మదర్ని బాగా పీడిస్తుంటాడు. నా ఆలోచనలో ఎంతో పీడ ఉంటుంది, నా మనసులో ఎంతో పీడ ఉంటుంది. నేను ఈ పీడ ఎందుకు వస్తుంది ఏంటని ఎత్తుకుతాను నేను. నాకు ఆస్ట్రాలజీ రావడానికి ఏంటంటే నేను ఫస్ట్ పీడించబడ్డాను కాబట్టి ఎత్తుకుతున్నా. రమణ మహర్షి తులాలకు పీడించబడతాడు, ఎత్తుకుతాడు. మహర్షులు ఎక్కువ మంది తులాలగ్నాలు ఉంటాయి. వాళ్ళు మానసిక పీడను అనుభవిస్తున్నప్పుడు ఆ పీడలోంచి లెర్నింగ్ అనేది కూడా శని అయ్యాడు పంచమాధిపతి. పీడ లేదంటే ఉంటుంది. వేరే లగ్నాల వాళ్ళకి శని అంటే అశుభుడయ్యాడు, న్యాచురల్గా కూడా అశుభుడే. వాళ్ళకి శనిపీడ ఎప్పటికీ ఉంటుంది, దాన్ని తప్పిలేము. మేము తప్పించుకుంటాం ఎప్పుడు? శని దశాంతర దశలు కానీ మహాదశలు కానీ వచ్చినప్పుడు, ప్రత్యంతర దశ వచ్చినప్పుడు శని మాకు రిలీఫ్ ఇస్తాడు, అంతేగాని పీడించకుండా ఉండడు. నాకు చతుర్థాధిపతి పంచమాధిపతి అయినంత మాత్రం నాకు శని శుభుడేం కాదు. సింహ లగ్నానికి కర్కాటక లగ్నానికి చతుర్థ నవమాధిపతులు పంచమ దశమాధిపతులు అవుతా శుభులేం కాదు వాళ్ళు. ఎప్పుడు శుభులు అవుతారు? ఈ లాజిక్ ఇంపార్టెంట్. వాళ్ళు పుట్టుకతో పుట్టారు, ఏ ఏ పుట్టుక నుంచి అయినా సరే శని కుజులు డిఫాల్ట్ గా అశుభులు ద్వాదశ లగ్నాలకి. అలాగే గురు శుక్రులు ద్వాదశ లగ్నాలకి పుట్టుకతో శుభులే, కానీ గురువు తులా లగ్నానికి దశ వచ్చినప్పుడు అశుభుడిగా యాక్ట్ చేస్తాడు. అర్థమైంది? అదే సింహ లగ్నానికి కూడా శుక్రుడు అశుభుడిగా యాక్ట్ చేస్తాడు తన దశ వచ్చినప్పుడు. డిఫాల్ట్ గా గురు శుక్రులు ఇద్దరు శుభులే నైసర్గికంగా. అంటే ద్వాదశ లగ్నాలకి వీళ్ళిద్దరు శుభులే. ఇంకా చంద్రబుధులు అంటావా, వాళ్ళు ఇతరుల యొక్క ప్రభావాలకు లోనవుతారు కాబట్టి, మనసు బుద్ధి అనేది ఇతరుల యొక్క ప్రభావానికి కనెక్ట్ అయింది కాబట్టి సత్సంగం చేశారు శుభులు అవుతారు వాళ్ళు, దుస్సంగత్యం చేశారు వాళ్ళ శుభులు. అప్పుడెప్పుడో మనకి ఒకసారి చెప్పారు ఈయన మనకి, సత్య సాయిబాబా ఒక ఆయన మీటింగ్స్ లో ఒక లాజిక్ చెప్తా ఉంటాడు. ఒక పేపర్ తీసాం, ఈ పేపర్లో పకోడీ పెడితే పకోడీ వాసన వచ్చింది, చికెన్ పెడితే చికెన్, అర్థమైందా, ఎండి చేపలు పెడితే ఎండి చేపల వాసన పేపర్కి వస్తాయి అని. పేపర్ మనం, పువ్వులు పెడితే పూల వాసన వచ్చింది అని. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో మనం జడ్జి చేసేయచ్చు, ఆ వాసన మనకు ఉంటుంది. సత్సంగం చేసాము, చాగంటి కోటేశ్వరరావు లాంటి పర్సన్స్ మీటింగ్స్ వింటున్నాం, మనకి మన ఆలోచన విధానం బుద్ధి బాగుంటుంది. గరికపాటి గారు మాట్లాడినాం, కొద్దిగా ఎటకారం కూడా వస్తుంది మనకు. అర్థమైందా? ఇంకా ఇతర పొలిటీషియన్స్ మాటలు వింటున్నాము, అంతే. అంటే ఇక్కడ మనం ఏంటి అని, ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజర్ని, సత్సంగం చేశాను,
సాఫ్ట్గా పాజిటివ్గా వెళ్ళిపోతుంది. ఇదే నేను ఆస్ట్రాలజీ దుస్సంగత్యం చేసాం. నా ఆస్ట్రాలజీలో ఒక రకమైన వైల్డ్నెస్ చూపిస్తాను. నేనే తోపుని తురువుని అంట, అన్నీ నాకు తెలుసాను. ఎందుకంటే దుస్సాంగత్యం అంటే ఏంటి? చెడ్డవాళ్ళకి ఎందుకు చెడ్డవాళ్ళు అంటే వాళ్ళకి అన్నీ తెలుసని ఏమీ తెలియని తత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనపడతారు. నిజంగా అన్నీ తెలిసినాడు ఏమి చేయాలో తెలియదు కాబట్టి న్యూట్రల్ అయిపోతాడు. అన్నీ తెలిసిన తర్వాత ఇస్త్రాక్ మీద బరువు పెరిగిపోద్ది. ఇస్త్రాక్ కనపడదు ఇంకా ఎగరటానికి. ఏమీ లేదు మన దగ్గర. ఇస్త్రాకులు ఏదో 4 గింజలు పడ్డాయి. 4 గింజలు నా దగ్గర ఉండగానే 4 మెతుకులు నా ఇస్త్రాకులో పడ్డాయి. నేను చాలా గొప్ప అని చెప్పి ఇస్త్రాక్ ఎగురుతూ ఉంటుందండి. ఉన్న 4 గింజలు మాయమైపోతాయి. అదే పూర్తిగా వడ్డించింది ఇస్త్రాక్ అంటే ఇస్త్రాకే కనపడదు ఇంకా. ఎందుకంటే ఆహార పదార్థాలు అది మూసివేయబడింది. అలాగే జ్ఞానం విపరీతంగా పెరిగిపోయేటప్పుడు నేను అనే అహంకారం అనేది కనబడదు. జడ్జిమెంట్ చేయం మనం ఇంకా. అసలు మన ఉనికి అనేదే ఉండదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ మనం లేవు, మనల్ని మించిన వస్తువులు మనల్ని ఆవహించినాయి అని. అర్థమైందా? మనల్ని ఒకటి ఆవహించింది అంటే ఒక పరమాణం పెట్టాం, ఆకుతో పోల్చుకుంటే పరమాణం గొప్పదే. అర్థమైందా? ఎందుకంటే అది ఎక్కువైపోయింది, ఆకు కనబడదు ఇంకా. ఆకు ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంది. యాస్ట్రాలజర్స్ కూడా మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసే కొద్దీ ముందు ముందు మీరు నేను అనే తత్వం పోతుంది. అసలు జ్యోతిష్యాన్ని వ్యక్తిగతంగా మనం ఎలా వాడుకోవాలి, మన ఆత్మను ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక జ్ఞానం అనేది వస్తుంది. అంటే మన దగ్గర డిఫరెంట్ క్లయింట్స్ వస్తుంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఫస్ట్ వాళ్ళ కర్మ సిద్ధాంతం, ఏ ఏ కర్మలు చేశారు, ఈ జీవితంలో ఏ ఏ బాధలు అనుభవించే అవకాశం ఉంది, ఏ ఏ దశలు వస్తున్నప్పుడు ఏ ఏ నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం స్పష్టంగా చెప్పాలి. అందుకే మనకి వింగ్స్ ఆఫ్ త్రీ దశ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వింగ్స్ ఆఫ్ త్రీ దశలు కొన్ని వందల రకాలుగా నేను ప్రిడిక్ట్ చేస్తుంటాను. చాలా స్టైల్స్ ఉంటాయి వాళ్ళు. ఒక వింగ్స్ ఆఫ్ త్రీ నేను ప్రిడిక్ట్ చేస్తాను అంటే చాలా లాజిక్స్ కూడా అప్లై చేస్తాను. ఇవన్నీ మనకి ఎవరు చెప్పారంటే పరాశర మహర్షి. మంద కాదు ఇది. ఆయన చెప్పాడు దీన్ని ఎలా అప్లై చేయాలి, దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా చూపించాలి. అంటే ఒక అశుభ గ్రహం నైసర్గిక అశుభుడు లగ్నాత్ శుభుడైనప్పుడు, గుర్తుపెట్టుకోండి, నైసర్గిక అశుభులైన శని కుజులు లగ్నాత్ శుభులైనప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ దశ అంతర్దశ ప్రత్యంతర దశలో మాత్రమే శుభాన్ని ఇస్తారు. మిగిలిన విషయాల్లో అశుభాన్నే ఇస్తారండి జీవితం మొత్తం. అలాగే లగ్నాత్ శుభులైన గురు శుక్రులు అశుభులైనప్పుడు, లగ్నాత్ అశుభులైతే నైసర్గిక శుభులైన గురు శుక్రులు లగ్నాత్ అశుభులైనప్పుడు వాళ్ళ జీవితం మొత్తం మనల్ని అశుభత్వం చేయరాళ్ళు. వాళ్ళ దశాంతర దశల్లో వచ్చినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ ఇస్తారు మనం. ఈ చిన్న క్లారిటీ కావాలి. ఈ చిన్న క్లారిటీ లేక చాలా మంది ఏంటంటే శని అనగానే, శని కూర్చోగానే ఆహా నీకేంటి అనుకుంటారండి. నాకు శుభుడు శని, నాకు శుభుడు నాకు మంచి చేస్తాడంటాడు. కాదు, శని దృష్టి పడిందా మంచి చేస్తాడు. ఎప్పుడు అతను దశ వచ్చినప్పుడు చూస్తాడు నీ మంచి. అప్పుడు దాకా అశుభత్వమే. గురుడు కూడా అంతే, జీవితం మొత్తం అతని దృష్టిల ద్వారా అంతా మంచిగా చేస్తుంటాడు. ఎప్పుడు చెడు చేస్తాడంటే తను దశ అంతర్దశల్లో ప్రవేశం చేసినప్పుడు తన జీవితంలోకి, అర్థమైందా, తన టైం వచ్చినప్పుడు అశుభాన్ని ఇవ్వడానికి చూస్తుంటాడు. ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు వచ్చింది అనుకోండి, మీకు ఒక చార్ట్ని ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ఇంకా రెండోది మనకేంటి ఇక్కడ భావాల గురించి మనం చెప్పుకున్నాం. 6, 8, 12 భావాలు. ఏ భావానికైనా 6, 8, 12 భావాలు చూడాలి క్లాస్. అలాగే 2, 7 భావాలు మారక స్థానాలు. ఒకటి అష్టమ భావం మనకి, దాని నుంచి వ్యయ భావం ఏంటంటే అష్టమానికి మారదు, అంటే కోల్పోతాం. 12th హౌస్ క్లాస్ ఆఫ్ హౌస్, 8th 12th హౌస్ 7th అవుతుంది. అలాగే భావోద్భావం 8th నుంచి 8th, 3rd హౌస్కి 12th హౌస్ 2nd అవుతుంది. అందుకే 2, 7 స్థానాలు మనం మారక స్థానాలు, అంటే హానిని తలపెడతాయి. అది అంటే చంపేస్తేనే కాదు, హానిని. దేనికి హాని ఇస్తాయి అంటే మన దేహానికి ఇస్తాయి, అంటే ఫిజికల్ బాడీకి హాని చేస్తుంది. ఇప్పుడు ఏ గ్రహాలు ఇంకా ఎక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఒక అతను నా దగ్గర ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలండి అన్నాడు.
నాకు ఫైనాన్షియల్ లాస్ వస్తుందండి అంటాడు. అర్థం, ఫైనాన్షియల్ లాస్ అనుకోవచ్చు. ఫైనాన్షియల్ లాస్ వచ్చింది అనుకుంటాడు. మనం చూస్తేనేమో అతను పంచమాధిపత్య దశ నడుస్తున్నాడు. మీకు వచ్చారు, ధన నష్టం బాగుందండి, చేతిలో డబ్బులు ఆటలేదు, నష్టపోతున్నాం సార్ అంటాడు. మీ జాతకంలో పంచమాధిపతి దశ అనేది యాక్టివేట్ అయిపోతుంది యాక్చువల్గా. ఇది పంచమాధిపతి దశ. లేదు, దశమాధిపతి దశ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం మనం, అంటే పంచమం కదా, ఇతను పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వాలి, ఇలా దశమం కదా, మంచి కెరీర్ జాబ్ గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే టైం కదా, మరి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అంటాడు ఏంటి అని జనరల్గా మనం ఆలోచించేది అంతే. కానీ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఈ పంచమాధిపతి లేదా దశమాధిపతి, పంచమాధిపతి ఏమో చతుర్థ భావానికి మార్పుడు అవుతున్నాడు, దశమాధిపతి కూడా చతుర్థ భావానికి మార్పుడు అవుతుంది. అంటే కష్టం ఎక్కడొచ్చింది ఇతనికి, గృహంలో వచ్చింది. తను మానసిక అశాంతులకు లోనయ్యాడు. మానసికంగా నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటాకి ఈ పంచమాధిపతి కానీ దశమాధిపతి దశ కానీ కరెక్ట్ అవుతుంది. ఈ టైంలో అతను ఏం చేస్తాడు, ఏదో బిజినెస్ చేద్దాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం అని చెప్పి మనశ్శాంతి లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులు పెడతారు. వాళ్ళు పీడని హానిని ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు, చతుర్థాధిపతికి ఇస్తున్నారు. చతుర్థ భావానికి పంచమం అనేది ద్వితీయం, మారకస్థానం. దాని నుంచి సప్తమ భావం దశమం కూడా మారకస్థానమే చతుర్థానికి. అంటే మనకు మనశ్శాంతి పోవాలంటే ఏంటి, మనకు విపరీతమైన ఆలోచనలు వచ్చినాయి, మనశ్శాంతి పోతుంది. మన ఆలోచనలు మన మనశ్శాంతిని తీసేస్తుంది. రెండు, మన కర్మ, మనం చేసే జాబ్ వల్ల కూడా మనకు మనశ్శాంతి పోతుంది, మారకం అది. ఇప్పుడు వెళ్ళి చతుర్థాధిపతి వెళ్ళి ద్వితీయ భావంలో కూర్చున్నాడు. ద్వితీయ భావంలో కూర్చున్నాడు, అష్టమాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పీడా మారకం అనేది చతుర్థాధిపతి ప్లేస్ అయిన ద్వితీయానికి ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్, అష్టమానికి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్కి ఉంటుంది. మారకం పీడను అనుభవిస్తాడు ఖచ్చితంగా పంచమాధిపతి దశలను దశమాధిపతి దశలను. రీజన్ ఏంటి ఇక్కడ అంటే, ఈ చతుర్థాధిపతి పీడించబడాలి ఫస్ట్, చతుర్థ భావం పీడించబడాలి. ఈ చతుర్థాధిపతి సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు, అవుట్ అవుట్ అయిపోయింది. లేదు, సేమ్ పీరియడే నడుస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి భార్యతో డైవర్స్ అయింది. ఇప్పుడు ఈ చతుర్థాధిపతి సప్తంలో కూర్చున్నాడు. మనకు నడుస్తుంది పంచమాధిపతి దశమాధిపతి. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయరు జనరల్ ఆస్ట్రాలజర్స్, ఎంతకాడికి ఉద్యోగం గురించి దీని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ దశ యాక్టివేట్ అయింది తనకి. ఈ దశ యాక్టివేట్ అయినప్పుడు ఈ దశానాథుడు ఏ భావంలో కూర్చున్నాడు, ఎవరిని పీడిస్తున్నాడు, ఫస్ట్ పంచమం పీడించేది చతుర్థాన్ని పీడిస్తున్నాడు. ఇలా దశమం వచ్చింది చతుర్థాన్ని పీడిస్తాడు. అతను చతుర్థాన్ని అయితే మానసిక అశాంతి అయితే ఉంది. ఎలాంటి మానసిక అశాంతి, దేనివల్ల మానసిక అశాంతి, సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు, అతను ఎయిత్ హౌస్ చూస్తాడు. నా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీకి సంబంధించిన మానసిక అశాంతి, నా అక్యుములేషన్ వెల్త్కి సంబంధించిన మానసిక అశాంతి అనేది నాకు ఉంది. లేదా సప్తంలో కూర్చున్నాడు, చతుర్థాధిపతులు సప్తంలో కూర్చున్నాడు. నేను ఇల్లు కొనాలి, వేరే ఊళ్ళో ఇల్లు కొంటే ఎలా ఉంటుంది, మా ఆవిడతో గొడవలు అవుతున్నాయి, నా బిజినెస్ సంబంధించి సెవెంత్ హౌస్ సంబంధించిన అన్ని మానసిక అశాంతులు. మళ్ళీ లగ్నాన్ని చూస్తుంది, దేహాన్ని కూడా పీడిస్తా మానసిక అశాంతి. మనం ఏమనుకుంటాం, పంచమాధిపతి దశగా నీకే అంటాం, నీకు మనశ్శాంతి అయితే పోయింది ఫస్ట్, దశమాధిపతి దశగా నీకే అనుకుంటాం, మళ్ళీ మనశ్శాంతి పోయింది. ఎలా పోతుంది నీ మనశ్శాంతి, మానసిక పీడ ఎటు నుంచి వస్తుంది నీకు అంటే, ఈ చతుర్థాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఈ టూ సెక్టార్స్ నుంచి తనకు మానసిక అశాంతి అనేది మొదలైంది. ఇలా తృతీయాధిపతి దశ నడుస్తున్నాడు. తృతీయాధిపతి దేనికి పీడాకారకుడు, ద్వితీయాధిపతికి పీడాకారకుడు. డిఫాల్ట్ గా ఫైనాన్షియల్ లాసెస్ అనేది వస్తుంటాం. మూడో భావాధిపతి కానీ లేదు అష్టమాధిపతి కానీ. అదేంటి మూడో భావాధిపతి ఏంటి,
మూడో భావాధిపతి ఎవరు మనకి? ద్వితీయానికి మారకాధిపతి. భావోద్భావం చూసుకున్నాం అనుకో, ద్వితీయ తృతీయ భావాధిపతి అనుకో. కానీ ద్వితీయానికి విడిగా అక్యుములేషన్ కుటుంబానికి మారకాధిపతి, మన మనీకి మారకాధిపతి. అంటే మనీకి స్ట్రగుల్ చేసే ఛాన్స్ ఉంది. అంటే అష్టమాధిపతి ఎవరు? ద్వితీయానికి సప్తమాధిపతి. మళ్ళీ మన కుటుంబంలో సమస్యలకి, మన అక్యుములేషన్ వెల్త్కి ఏదో ఒక బొక్క వ్యాపారం పెడుతుంటారు వీళ్ళిద్దరు దశ. సరే, నాకు మనీ ఎందుకు లాస్ అవుతుంది వీళ్ళిద్దరు దశల్లో లెక్కేసుకో. ఫస్ట్ చూస్తాం మనీ లాస్. ద్వితీయాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు. నువ్వేదో ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఇంట్లో వస్తువులు కొనాలనుకుంటున్నావు, లేకపోతే ఏదైనా కారు వెహికల్ కొనాలనుకుంటున్నావు, మనీ లాస్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల. ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మనీ లాస్. లేదా ద్వితీయాధిపతి పంచమంలో కూర్చున్నాడు. నీ ఎడ్యుకేషన్ కోసం కానీ, నీ పిల్లల కోసం కానీ మళ్ళీ ధనం అనేది నష్టం జరిగింది. మూడో భావాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ అంతర్దశ వచ్చిన, ప్రత్యంతర్దశ వచ్చిన ధన నష్టం అయితే ఉంటుంది. ఈ ధన నష్టం ఏ సెక్టార్ నుంచి వస్తుందో ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు మీరు. ఈ ద్వితీయాధిపతిని ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఎక్కడ చూస్తున్నాడు? పంచమలోకి వచ్చినాడు. సంతానం, ఫ్రెండ్స్, నీ ప్రేమ వ్యవహారాలు, నీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నష్టపోతారు. ఎందుకంటే 11th హౌస్ చూస్తాను కదా పంచమలోకి వచ్చి. ఇదే కర్మకాలి ఈ ద్వితీయాధిపతి కుజుడయ్యాడు. ఇది వరస్ట్ కేసు. కుజుడు 3 దృష్టిలు కూర్చున్న చోట చూస్తున్న 2 దృష్టిల నుంచి కూడా నష్టాన్ని ఇస్తాడు. ఇదే గురుడైనా కూడా 3 దృష్టిలే, శనైనా 3 దృష్టిలే. అంటే కూర్చున్న భావాన్ని, శని ద్వితీయాధిపతి అయ్యాడు ఒక మకర లగ్నానికి కానీ, లేదా ధను లగ్నానికి కానీ. శని ఎక్కడో కూర్చున్నాడు, 3 దృష్టి ఇచ్చాడు. 3 సెక్టార్స్ నుంచి నష్టం వస్తుంది. ఎప్పుడు వస్తుంది నష్టం అంటే ఇతనికి తృతీయాధిపతి కానీ అష్టమాధిపతి దశ నడిచినప్పుడు. మనం ఏమనుకుంటాం, తృతీయాధిపతి నువ్వు బాగా ప్రయత్నాలు చేయి, అష్టమాధిపతి నీకు అక్యుములేషన్ వెళ్తూ వస్తూ ఉంటుంది, ఏదో స్ట్రగుల్ వస్తుంటుంది అనుకుంటాం. కానీ ఈ స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఈ పర్టికులర్ సెక్టార్ నుంచి నువ్వు లాస్ అవుతావు అని ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు మనం పిన్ పాయింట్తో. ఎప్పుడో ఈ ద్వితీయాధిపతి ప్లేస్మెంట్ చెక్ చేస్తాం. ఏ భావాధిపతి నడిచినా కూడా ఆ భావాధిపతి ఏ భావానికి మారకూడదు. ఇప్పుడు దశమాధిపతి నడుస్తున్నాడు. దశమాధిపతి అంటే ఇక్కడ నవమాధిపతికి మారకడే, చతుర్థాధిపతికి మారకడే. 2 భావాలకు మారకడయ్యాడుగా దశమాధిపతి. మన భాగ్యాన్ని హరిస్తాడు, మన పీస్ ఆఫ్ మైండ్ హరిస్తాడు. అంటే 2 భావాలకు మారకుడుగా అయ్యాడు ఒక దశమాధిపతి. లేదా పంచమాధిపతి మళ్ళీ 2 భావాలకు మారకుడు అవుతున్నాడు. 2 భావాలు ఏంటి ఇక్కడ? ఒకటి చతుర్థ భావం, రెండోది ఏకాదశి భావం. పంచమాధిపతి దశ నడుస్తుంది. ఏకాదశి భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, అలాగే చతుర్థాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు. ఈ 4 సెక్టార్ల నుంచి మనం ఇతనికి సఫర్ అనేది చెప్పాలి. హాని, మారకం, హాని చెప్పాలి మనం. ఇప్పుడు దాకా మీరు ఒక భావాధిపతి ఎక్కడ కూర్చుని అనుకున్నాడు కదా. ఏ భావాధిపతి ఒక్కడి నడిచినా కూడా 2 భావాలకు మారకడు అవుతున్నాడు. ఒక భావాన్ని ద్వితీయ, ఇంకో భావాన్ని సప్తమం అవుతాడు కదా. దీన్నే లాజిక్ అంటాం, ఆస్ట్రాలాజిక్. ఇప్పుడు ఈ భావాధిపతులు ఎక్కడెక్కడ కూర్చున్నాడు? కర్మకాలి భావాధిపతులు ఏ శనికుజులు అయ్యారనుకో, అది మరీ వరస్ట్. ఎవరు అట్లాగా శనికుజులు ఇద్దరు ఒకేసారి ఎవరు అయితే పరిస్థితి ఏంటి? చాలా దారుణం ఉంటుంది. ఇది ఒక లాజిక్ అనేది మీరు ఒక మనిషికి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు చూడాలి. ఇది దశ విధానంలో ప్రతి భావానికి భావాధిపతి దశ నడుస్తున్నప్పుడు మనం డీప్గా థింక్ చేసి ఇతనికి లాభాల తర్వాత సంగతి, ఎటు నుంచి నష్టాలు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం ఉందని మనం ట్రిగ్గర్ చేసి ఆ దశమాధిపతికి పీడకు సంబంధించిన ఏదో పరిహారాలు ఇస్తూ ఉంటాం. మీకు ముందు ముందు చెప్తుంటా. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఏ గ్రహానికైనా సరే ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి మంత్రంతో దాన్ని బంధించాలని చెప్పేసి మీకు ఫ్యూచర్లో ఇస్తాను. మంచి మంచి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రంతో ఎలాంటి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, ఎలాంటి పేట. కాకపోతే అది కంట్రోల్ చేసే ముందు ఒక మనిషిగా మనం ధర్మం ఏంటి, ప్రారంభం ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాలా, నేను అనే తత్వాన్ని ఎలా తీసేయాలి, ఈ 3 ఇంపార్టెంట్. అస్ట్రాలజర్ అయినా సరే నేను తోపు అన్నాం అనుకో మడతేస్తుంది. ఏం లేదు, మొహమాటం లేకుండా మడతేసేస్తారు. ఎందుకంటే మడతేసేది కూడా దేవుడే. ఎందుకంటే అంతా చేసేది ఆయన అయితే మధ్యలో నువ్వు ఎవడో క్రెడిట్ పొందడానికి ఆయనకి పడింది.
శాస్త్రం అయింది, లాజిక్ అయింది, నీకు చూడమని చెప్పి పంపించాడు, నువ్వు చూడాలంతే. అకౌంటెంట్లు మనం అకౌంటెంట్ చూడాలి, డబ్బు మనది కాదు, మనం లెక్కలు వేయటం మనకే. అర్థందా? ఇస్త్రాకులు ఎత్తమంటే జనాభా లెక్కలు వేయకూడదు. దేవుడు మనల్ని ఇస్త్రాకులు ఎత్తమని పంపించాడు, మనం జనాభా లెక్కలు ఎత్తామంటే ఇలాగా ఆయన మడతేస్తాడు. ఏ పని ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆస్ట్రాలజీ ఇది. ఇప్పుడు ఇదే ఆస్ట్రాలజీ సైకాలజీలో ఉంటుంది. ఎందుకు నష్టం వస్తుంది ఈ పర్సన్కి ఇలాగా, అది ఇంపార్టెంట్. నష్టం రావడానికి కారణం ఏంటి, అది కూడా కావాలి మనకి ఒక ఆస్ట్రాలజీ. ఇప్పుడు పరాశర మహర్షి ఏం చెప్పాడు మనకి, అతని సిస్టమ్ ఎలా మొదలైంది. మనకి ఎన్నో తత్వాలు చెప్పాడు, అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వాలు చెప్పాడు, ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు చెప్పాడు. అర్థం. ఇప్పుడు ఒక త్రికోణం అనేది 159 తీసుకుందాం. ఈ 159 యాక్సిస్ లో త్రిక భావాలు, త్రిక షడాయాధిపతులు కూర్చున్నారు వెళ్ళి స్ట్రగుల్ క్రియేట్ చేస్తారు ధర్మ త్రికోణానికి వాళ్ళ పీరియడ్స్ లో. అర్ధ త్రికోణానికి ఈ త్రిక త్రిషడాయ భావాధిపతులు ప్లేస్ అయ్యారు, వాళ్ళు మళ్ళీ స్ట్రగుల్ క్రియేట్ చేస్తుంటారు. ఇలాగ 4 త్రికోణాల్లో ఏ ఒక్క భావంలో ఈ భావాధిపతులు కూర్చున్నప్పుడు ఆ భావానికి సంబంధించిన ఆ ట్రయాంగిల్ డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు. అలాంటి డిస్టర్బ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ఓవరాల్ లైఫ్లో ఎక్కడెక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈ త్రిక త్రిషడాయాల వల్ల కనిపెట్టాలి. మన ధర్మ త్రికోణం డిస్టర్బ్ అవుతుందా, అర్ధ త్రికోణం డిస్టర్బ్ అవుతుందా, మన కామ త్రికోణం అంటే మన డిజైర్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, మన మోక్షం, మన పీస్ ఆఫ్ మైండ్స్, మోక్షం వెళ్ళడానికి వెళ్ళనీయకుండా చేయడానికి ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన, ఎవరు చేసే అవకాశం ఉంది, ఏ గ్రహాలు చేస్తున్నారు, వాటికి ఎలా చెక్ పెట్టాలి. అది ఓవరాల్ లైఫ్ ఉంటుంది. కానీ సిచ్యువేషను వింశోత్రి దశ, వింశోత్రి దశే ఎగ్జాక్ట్గా వెళ్తుంది. వింశోత్రి దశను ఇంకా డీప్గా చూడొచ్చు మనం. మన దగ్గరికి వచ్చారు, మనకి చంద్రుడు ఏ నక్షత్రమే కూర్చుంటే నీది ఆ జన్మరాశి, నువ్వు పలానా నక్షత్రం పుట్టావు. అక్కడి నుంచి మన దశ మొదలైంది. చంద్రుడు ఎవరు, మనకు కారణం మన మనసు. నేను దీన్ని తిట్టాలి, నేను మనసులో డిసైడ్ అయితే తిట్టాలనిపిస్తే తిడతా, లేదా కొట్టాలి, కొట్టాలని నా మనసు ఒప్పుకుంటే, నా మనసులో ఒక నిర్ణయం జరిగితే, మానసిక నిర్ణయం, నేను కొట్టాలనిపిస్తే కొడతా. లేదు నీకు దానం చేయాలి, ఒక మనిషి అడుక్కున్నాడు వస్తున్నాడు, మన మనసు అనిపించాలి అరే దానం చేయాలి, మన మనసు ఏం చెప్తే మనం ఆ పని చేస్తాం. అంటే మనం ఏ కర్మ చేయడానికైనా కారణం ఏంటంటే మనస్సు మాత్రమే. ఈ మనస్సు అనే చంద్రుడు ఏ నక్షత్రం మీద పుడతాడో ఆ నక్షత్రంతో మనకి దశ అనేది మొదలైంది. దశ అనేది అరగంటే మనకు దిశ అని చెప్పాలి దాన్ని. మనకి మార్గ నిర్దేశం చేసే దిశ అనేది మన చంద్రుడు కూర్చున్న దాన్ని బట్టి మొదలైంది. అర్థం కదా. ఇప్పుడు చంద్రుడు ఒక దశ మాట్లాడి ఇంకో దశలోకి వచ్చాడు, ద్వితీయాధిపతి దశ మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రం మీద పుట్టాము, ద్వితీయాధిపతి నడుస్తున్నాడు అనుకున్నాం అంటే మంచి ఫుడ్ తినాలి, అర్థమైనా, బాగా సంపాదించాలి, డబ్బు దాచుకోవాలి, ఇలాంటి ఆశలన్నీ వస్తుంటాయి మనకి. ఎందుకంటే ద్వితీయాధిపతి మన మనసు ఏంటంటే కుటుంబము, డబ్బు, అక్యుములేషన్, కూడబెట్టడం, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. మన ఆలోచనలు కూడా అంతే ఉంటాయి. మనం లేచాం, ఏ రెస్టారెంట్కి వెళ్దాం, పలానా రెస్టారెంట్లో బాగుంటుంది కదా ఫుడ్, అర్థమైనా, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ మనకు లాభాలు వస్తాయి, మన దగ్గర అసలు ఎంత డబ్బు ఉంది, మన అకౌంట్లో ఎంత ఉంది, ఇలాంటి ఎన్నో ఆలోచనలు మన మనసు ఎందుకు కూరుకుందంటే మనకి ద్వితీయాధిపతి నడుస్తున్నాడు ఆ రోజు, దేహాంతర దశలో కానీ సూక్ష్మ ప్రాణాంతర దశల్లో కానీ నడుస్తున్నాడు. ప్రత్యంతర దశ, అంతర్దశ నడిస్తే ఎక్కువ కాలం ఉంటుంది మనకు ఆ పీరియడ్. మహాదశ ఏదైతే ఆ దశ మొత్తం మన ఆలోచనలు ఏంటంటే వాటి మీదే ఉంటుంది, ఏం తిందాం, ఏం తిందాం, ఏం చేద్దాం, ఏం సంపాదిద్దాం, ఇంతే, ఏం దాద్దాం. ఎందుకంటే మన మనసు అలా ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో సంపాదిస్తాం, తింటాం. ఆరో భావాధిపతి దశ నడిస్తే మన మనసు ఏంటి అరిషట్ వర్గాలతో నిండిపోతుంది, జలసి, ఈగో, కోపం, ఎవరిని కొడదాం, అని తిడదామా, అంటే మన మొహం అంటే ఒక రకమైన జలసి, ఎవరైనా సంపాదిస్తున్నాడు అనుకో ఏడుస్తాం, లేదా ఎవరు రాష్ట్రాలు వచ్చి బాగా ప్రిడిక్షన్ చేస్తాం అనుకో వాడి మీద పడి ఎడుతాం. నిజంగా, ఎందుకంటే మనకు నడుస్తున్నాడు ఆరో భావాధిపతి, మన మనసు అరిషట్ వర్గాలతో నిండిపోయింది.
ఎవడ నప్పిస్తే బాగుండు. మనం ఒప్పించాం, వాడు మనకు తీర్చట్లేదు, వాడిని తిడదామా కొడదామా, ఇంతకు మించి వేరే ఆలోచనలు అల్లవు. ఎందుకంటే మన మనస్సు అది కోరుకుంటుంది, అది కోరుకుంటుంది కానీ మనం ఆ పని చేస్తాం, ఆ కర్మ, దాని రిజల్ట్ తర్వాత అనిపిస్తాం, శనిస్తాడు మనకి కర్మఫలదాత. అది సెకండరీ. అంటే ఇక్కడ ఏ పని చేద్దామన్నా, ఏ కర్మ చేద్దామన్నా మనస్సు ప్రోత్సహిస్తుంది కాబట్టి. ఈ మనస్సు ఎలాగెళ్తుంది? ఆలోచన, మానసిక ఆలోచనలు కొన్ని ఉంటాయి మనకు. అందుకే ప్రతి మనిషి యొక్క సైకాలజీ అనేది మానసిక ఆలోచనలు అంటే సైకాలజీ. దశ మారుతున్నప్పుడల్లా, అంతర్దశ మారుతున్నప్పుడల్లా ఆ గ్రహం ఏ ఏ భావాలకి కనెక్ట్ అయింది, ఆ గ్రహానికి ఏ ఏ కారకత్వాలు ఉంటాయి, ఆ కారకత్వాలకు సంబంధించిన మానసిక ఆలోచనలు ఉంటాయి మనకి. ఆ మానసిక ఆలోచన వల్ల మళ్ళీ మనం ఒక కర్మ అనేది చేస్తాం. ఆ కర్మ యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఎలాంటి ఫలితం వస్తుంది, మనం ఎలాంటి కర్మ చేస్తాం అనేది మన జాతక చక్రం చూడంగానే, ఇందాక మీకు ఒక లాజిక్ చెప్పాగా, ఆ లాజిక్ లోంచి తెలిసిపోతుంది. ఆ పనుల వల్ల ఏ సెక్టార్లకు నష్టం జరుగుతుంది, ఆ భావాధిపతి ఎక్కడెక్కడ కూర్చున్నాడు, మళ్ళీ వాటికి సంబంధించిన నష్టం ఎలా వస్తుంది, ఇవన్నీ మనకేంటంటే క్రిస్టల్ క్లియర్ గా మీరు రాసేయచ్చు. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ రాయొచ్చు. నువ్వు ఇలా ఆలోచించావు, దీనివల్ల ఇలాగ వస్తుంది, దీనివల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది, నీ జాతక చక్రం ఈ నష్టం ఇవ్వడానికి నీకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటి ఆలోచన వస్తేనే అలాంటి నష్టం వస్తుంది. చాలా ఈజీగా చెప్పొచ్చు మనం ఒక చార్ట్ పెట్టుకొని. ఒక మహాదశ నడుస్తుంది, స్టార్ట్ అవుతుంది మనకు 5 రోజుల్లో 10 రోజుల్లో. ఈ మహాదశనాథుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఏ భావాలకు మారకుడు, ఫస్ట్ అతను కూర్చున్న ప్లేస్ నుంచి ఏ ఏ భావాలకు మారకత్వాన్ని ఇస్తున్నాడు, ఏ ఏ భావానికి అష్టమాధిపత్యాన్ని ఇస్తున్నాడు, చెక్ చేసుకుని ఆ భావాల ఆటలు ఎక్కడెక్కడ కూర్చున్నాడు, ఆ సెక్టార్స్ నుంచి కష్టమైతే వస్తుంది. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి జర్నీ చేస్తున్నాడు, అతను మహాదశ స్టార్ట్ అయిన రోజు ఆ గ్రహం ఎక్కడ కూర్చొని గోచారంలో, ఆ రోజు చంద్రుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ చంద్రుడికి ఆ గ్రహానికి మధ్య మంచి తారా విధానం పడిందా, చెడు తారా విధానం పడిందా చెక్ చేసుకుంటే అప్పుడు అతని మనస్సు అనేది ఒక ఇత్తనం అనేది, బీజం అనేది పడింది. మానసిక ఆలోచన ఫస్ట్ డే అతని మానసిక ఆలోచన పడాలి. చాట్లో ఒకటి చూపిస్తుంది, గోచారంలో చంద్రుడు ఇంకో చోట కూర్చున్నాడు, ఆ గ్రహాన్ని ఒక రకంగా చూస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన యాక్సెస్ పడింది. అది 311 3 4 ఆ సంపత్తారులో పడిన విపత్తారు ఒక యాక్సెస్ పలానా భావాల్లో పడుతుంది మన లగ్నాలు. మనకు ఒక బీజం పడింది అక్కడ, ఒక వడ్ల కింద పడింది, వృక్షం వచ్చింది, వరి చెట్టు వచ్చింది అనమాట. అంటే ఆ బీజం ఎలా పడుతుంది ఆ పర్సన్కి, ఆ పర్సన్ ఎలాంటి ఆలోచనలోకి వెళ్తున్నాడు, ఎలాంటి కర్మలు చేపిస్తుంది ఆలోచన, ఆ కర్మ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. చాలా సింపుల్ చెప్పచ్చు. అంటే ఆస్ట్రాలజీని మనం స్టడీ చేసే విధానం ఏంటి, మనం ఏం మిస్ అవుతున్నాం, 90% ఆస్ట్రాలజర్స్ అసలు ఏం మిస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేయాలి, మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. నీకు ఆలోచనలు ఎలాగ వస్తాయి, ఇలాంటి పనులు చేపిస్తాయి, ఇలాంటి నష్టాలు వస్తాయి, ఈ గ్రహానికి ఈ విధంగా చేసుకుంటా, అర్థం నీ ఆలోచనలో చేంజ్ చేసుకుంటా, నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటా, నేను అనే తత్వాన్ని తీసి. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నాం అంటే మనకు ఆలోచన వచ్చినప్పుడు నేను అంటాం, నేను అన్నప్పుడు మనకు ఆలోచనకి కొద్దిగా బలం పెరిగింది, మన చేత పని చేయించింది. ఆ పని వల్ల ఒక లాభం అనిపిస్తే నష్టాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. లాభాన్ని నష్టాన్ని బేరే చేసుకుంటా, నష్టం కలగకుండా బ్యాలెన్సింగ్గా చేసుకుంటా, లాభం తక్కువైనా పర్లేదు అనుకుంటా నష్టాలకి, అది భౌతికంగా నష్టాలు అవ్వచ్చు, రిలేషన్స్లో నష్టాలు అవ్వచ్చు, మన ఆలోచనల వల్ల నష్టాలు అవ్వచ్చు, కొన్ని సెక్టార్స్ మన వల్ల ఇబ్బందులు పడవచ్చు. మనకు ఆలోచన రాగానే నోరు ఉంది కదని మాట్లాడకూడదు. మనకు నోటితోలు మాట్లాడుతున్నాం, మన నోటితోల వల్ల ఇంకొక పర్సన్కి రావలసిన లాభానికి చెక్కుపడింది. ఇప్పుడు మనం ఏదో గుప్పులో మాట్లాడదు, ఏదో నాలుగో వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాము. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఆ నాలుగో వ్యక్తి సహాయం చేద్దాం అనుకుంటే మనకు ఆ నాలుగో వ్యక్తి గురించి తెలియదు, మనం మాట్లాడాం మన నోటితోలే. కానీ ఇతను సహాయం చేద్దాం అనుకున్న వ్యక్తికి మన నోటితోల వల్ల అతను సహాయం చేయడు, అతని చెవులు ఇది పడిద్దిగా, అతని నష్టానికి మనం కారణం అవుతున్నాం, మన మాట కారణం. వాళ్ళకు దోషం అంటారు. మనకు తెలియకుండా ఎన్నో పనులు చేస్తుంటాం మనం, మనకు అన్నీ తెలుసు అనుకుని కొన్ని మాట్లాడుతూ ఉంటాం, కానీ అది ఎవరికి నష్టాన్ని ఇస్తుంది అన్నది ఇంపార్టెంట్. దానివల్ల మళ్ళీ నువ్వు ఎలా నష్టపోతావు, అది ఖాళీగా కూర్చోదుగా. నష్టపోయిన వ్యక్తి మనకు వేరే రూపంలో నష్టాన్ని ఇస్తాడు, మనం ఊహించను కూడా ఊహించాం, శత్రువు ఎట్నుంచి వస్తున్నాడు అని.
కానీ యాస్ట్రాలజర్ ఊహించగలుగుతాడు. అది జ్యోతిష్యం బాగా వస్తే. జ్యోతిష్యం వచ్చు అనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పలేను. అర్థం వచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు నైసర్గిక శుభుల్ని ఎలా చూడాలి, లగ్నాత్ అశుభుల్ని ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి, దశని నడుస్తున్నప్పుడు ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం, అసలు దశ మొదలవుతున్నప్పుడు ఇతను మానసిక ఆలోచన బీజం ఎలాంటి బీజం పడింది, ఫస్ట్ బీజం పడ్డాకే అది మహావృక్షం అయింది. ఆ మహావృక్షం రావడానికి ఒక బీజం పడాలి. ఆ బీజం ఎప్పుడు పడుతుంది అనేది గోచారం చెప్పి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు, ఓ పిల్లాడు పుట్టాడు, ఏడుతున్నాడు. ఏడుతున్నాడు పిల్లాడు, ఆడికి మాటలు రావు. ఒక నెల పిల్లాడు, 2 నెలల పిల్లాడు ఏడుతున్నాడు. మీరు ఆస్ట్రాలజరు, మీరు ఆ పిల్లాడి జాతకం తీసుకొని దేహాంతర దశ ఏమి నడుస్తుంది ఈ గంట, ఆ డేలో చూసుకోండి. గంట 2 గంటలో ఏదో గ్రహం నడుస్తుంది. ఆ గ్రహం అతని బాడీలో ఏ శరీర భాగంలో కూర్చొని ఉంది, ఆ గ్రహం మీద ఏమైనా గ్రహాలు పడుతున్నాయి, దృష్టి పడుతుంది, చెక్ చేయండి. మీ పిల్లాడు ఏడుస్తున్నాడమ్మా, పలానా శని గ్రహం మోకాల మీద కూర్చొని ఉంది 10th హౌస్ లో, మీ అబ్బాయికి మోకాళ్ళలో కొద్దిగా కండరాలు వాతం చేసి పీకుతున్నాయి, దానివల్ల పెయిన్కి ఏడుస్తున్నాడని మనం చెప్పాలి. లేదమ్మా, పలానా గ్రహం ఆరోగ్యంలో కూర్చొని ఉంది, అర్థనా, కుజుడు చూస్తున్నాడు, వాతగుణం పెరిగింది అంటే అతని నాభిలో కొద్దిగా వాతం బాగా పెరగడం వల్ల పట్టు నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు అమ్మా అని చెప్పాలి. అర్థనా. లేదా పిల్లాడు పలానా గ్రహం 3వ భావంలో కూర్చొని ఉందమ్మా, అతనికి ఊపిరి అందట్లేదు, పలానా బుధగ్రహం చూస్తుంది, జల సంబంధమైన కఫం పెరిగిపోయింది లోపల పిల్లడికి, షోల్డర్ పెయిన్స్, ఊపిరి అందక ఏడుస్తున్నాడమ్మా అని చెప్పాలి. పిల్లడు చెప్పలేడు నాకు ఇక్కడ పెయిన్ అని, మీరు చెప్పొచ్చు ఆస్ట్రాలజర్స్, చెప్పొచ్చు, ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. దేహాంతర దశ ఓపెన్ చేసే వాళ్ళది ఆ గంట ఏ గ్రహం వచ్చింది, ఏ పార్ట్లో కూర్చొని పీడించబడుతుంది ఆ గ్రహం, అశుభ గ్రహాలు చేస్తా చూస్తా, త్రికభా త్రిషడాధిపతులు త్రికభావాధిపతులు దృష్టి ఇచ్చారు ఆ భావానికి, ఆ గంట గ్రహం నడుస్తుంది, ఆ పర్టికులర్ పార్ట్ లో పిల్లాడికి పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వల్ల ఏడ్చాడు. సెకండ్ హౌస్ చూస్తున్నా, ఆకలికి ఏడ్చాడు, ఆ గంట సెకండ్ హౌస్ చూస్తుంది, అది కూర్చున్న గ్రహం, అది చూస్తున్న గ్రహం నడుస్తుంది, దేహాంతరేసి ఆ గంట అది నడుస్తుంది, అతనికి ఆకలి తెచ్చమ్మా, ఆకలి వేసింది ఎడుతున్నాడు. లేదా పిల్లాడు కాలు నొప్పి వచ్చింది, పొట్ట నొప్పి వచ్చింది, పిల్లాడికి ఈపులో నొప్పి వచ్చింది అమ్మా. లేదా రాహు చూశాడు, పిల్లాడికి పలానా భావంలో కణితి లాంటి గడ్డ లాంటిది ఏమైనా వచ్చిందని చెక్ చేయండి. రాహుకేతులు కీటకాలు కుట్టే కీటకాలు కుట్టినాయి అమ్మ చూడండి, విష కీటకాలు, లేదా పురుగు వెళ్ళిందామో పలానా భాగంలో కుట్టి ఉండాలి, చెక్ చేయండి అని చెప్పచ్చు. ఇన్ కేసు రాహు సెకండ్ హౌస్ చూస్తున్నాడు, మీరు ఇచ్చిన ఫుడ్ పాయిజన్ అవ్వచ్చమ్మా, తిన్న తరగలేదు, ఫుడ్ పాయిజన్, పిల్లాడికి వాంతి లాంటివి చేపించేసి ఏమన్నా వాటర్స్ లాంటివి తాపించి చేయండి అమ్మా అని చెప్పచ్చు. చాలా ఈజీగా చెప్పచ్చు. మాట్లాడలేని పిల్లోడికి ఎక్కడ పెయిన్ వచ్చింది ఏంటని దేహాంతర దశలు చూసి చెప్పగలుగుతారు ఆస్ట్రాలజర్స్. ఎవ్రీ పెయిన్ చెప్పొచ్చు మనం, చాలా బలంగా చెప్పొచ్చు, నో డౌట్. ద్వితీయాధిపతికి ఇబ్బంది పడ్డాడు, మాటలు లేటుగా వస్తాయి, ద్వితీయాధిపతి మీద, గురుడి మీద, బుధుడి మీద శని దృష్టి పడింది, ఇంకా మాటలు లేటుగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, అది చెప్పొచ్చు. 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తాయి మాట్లాడాలి, శని లేటు చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు, ఏ భావం దెబ్బతింది, ఆ మాట భావానికి సంబంధించిన మార్గం నడుస్తున్నాడు. ఒక గ్రహ దశ నడుస్తుంది పుట్టంగానే పిల్లోడి, ఒక అంతర్దశ నడుస్తుంది, ఇలా ప్రత్యంతర దశ నడుస్తుంది. అంతర్దశ అనుకో 2-3 ఏళ్ళు శని నడుస్తున్నాడు అనుకో, ఈ శని ఏ భావానికి మార్గడయ్యాడు చూడు, పలానా భావానికి మార్గడయ్యాడు, ఆ భావాధిపతి సెకండ్ హౌస్ కనెక్ట్ అయ్యాడా, మాటలేడి చేస్తాడు, మాట రాక పీడించబడతాడు జాతకం. ఈజీగా చెప్పచ్చు, పలానా దశ నడుస్తుంది పిల్లోడికి, 3 ఏళ్ళు వచ్చినాయి పిల్లోడికి, మాటలు రావట్లేదు, పలానా దశ నడుస్తుందమ్మా, పలానా దశాధిపతి పలానా భావానికి అష్టమాధిపతి కానీ మార్గాధిపతి కానీ అయ్యాడు, శని అయ్యాడు, ఆ భావానికి అధిపతి ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. చూడండి, ఏ భాగ్యాధిపతి దశలో పుట్టాడు పిల్లాడు, భాగ్యాధిపతి దశ నడుస్తుంది, కానీ అష్టమానికి మారకడు కదా, ఈ అష్టమాధిపతి లేదు, తృతీయానికి మారకడు, భాగ్యాధిపతి అంటే తృతీయాధిపతి తృతీయంలో పడ్డాడు, లేకపోతే అష్టమాధిపతి తృతీయంలో పడ్డాడు, తృతీయాన్ని టచ్ చేశాడు, ఇలా చూస్తున్నాడు,
భాగ్యాధిపతి దశ నడుస్తుంది, అష్టమంలో కూర్చున్న గ్రహం ద్వితీయాన్ని చూస్తుంది. లేదా తృతీయాధిపతి వెళ్ళి ద్వితీయాన్ని చూస్తున్నాడు, లేదా కూర్చున్నాడు. పిల్లడు మాట్లాడేటికి వచ్చే అవకాశం ఉంది. మాటకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది, తినటానికి నోరు సరిగ్గా రాదు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా చెప్పొచ్చు మీరు. జస్ట్ దశ, అంతర్దశ, ప్లేస్మెంట్ బట్టి ఒక పిల్లల ప్రిడిక్షన్ కాదు, ఎవరి ప్రిడిక్షన్ అయినా చేయొచ్చు. చాలా సింపుల్ చేయొచ్చు. ఆ గ్రహ కారకత్వాలకు మార్కత్వం వస్తుంది, కూర్చో స్థానానికి మార్కం వస్తుంది, చూస్తున్న స్థానానికి మార్కత్వం వస్తుంది. పర్టికులర్ దశగానే అంతర్దశగా నడుస్తుంది. చాలా సింపుల్ గా డీప్ ప్రిడిక్షన్ చేయొచ్చు మీరు. ఓవర్ థింకింగ్ ఏం చేయకండి, చాలా సింపుల్ గా. సరే, సింపుల్ గా తెలిసేది. ఈసారి దీని గురించి ఎప్పుడన్నా డీప్ గా మాట్లాడదాం, ఇవాళ తెలిసేది.